హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. అయితే మనకి ఈ వీడియోలో టీవీఎస్ ఎక్సెల్ యొక్క బోర్ అండ్ హెడ్ ఫిట్టింగ్ చెప్తాను. నేను నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు క్రాంక్ షాఫ్ట్ మ్యాగ్నెట్ ఫిట్టింగ్ వీడియోస్ చేశాను. దానికి లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ ఇప్పటికీ నా ఛానల్ కానీ మీరు కొత్తది అసలు సబ్స్క్రైబ్ చేయండి గాయస్, సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఏంటంటే బోర్ బేస్ ప్యాక్ అయితే వేసి కొంచెం ఇంజిన్ ఆయిల్తో వేయవలసి ఉంటుంది. ఆ కనెక్టింగ్ డాట్కి మళ్ళీ వేయడానికి అవ్వదు కదా. సో బోర్ ప్యాకింగ్ వేసేసిన తర్వాత మీకు ఏంటంటే గజింపింగ్ బేరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పిస్టన్కి అండ్ కినెటింగ్ రాడ్కి మధ్యలో బేరింగ్ ఉంటుంది కదా. ఆ బేరింగ్ వేసిన తర్వాత బోర్ అనేది ఖచ్చితంగా మీరు పిస్టన్ అనేది బోర్కి మాత్రం ఫిట్ చేయాలి. ఆ తర్వాత మామూలుగా ఆ స్టడ్స్లోకి ఎక్కించేసి పిస్టన్ పిన్ పెట్టేసి లాక్ అయితే వేయవలసి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్ అనేది చాలా జాగ్రత్తగా వేయండి, కేర్ఫుల్గా. అండ్ పిస్టన్ లాక్ వేసేసిన తర్వాత మీరు బోర్ని కంప్లీట్గా లోపల పుష్ చేసేయండి. పుష్ చేసిన తర్వాత ఒకసారి కంపల్షన్ చెక్ చేయండి. 2 స్ట్రోక్ వెహికల్ కదా, సో కంపల్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. మ్యాగ్నెట్ తిప్పి పిస్టన్ అనేది అప్పిన కరెక్ట్గా మూవ్ అవుతుంది లేదన్నది. ఈలోపు నేను మ్యూజిక్ పెడతాను, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, మీరైతే బోర్ ఎక్కించేసిన తర్వాత లైట్గా ఇంజిన్ ఆయిల్ వేసి పిస్టన్ అయితే మూవ్ చేయండి. కొంచెం అటు ఇటు 2 స్ట్రోక్ వెహికల్ కదా, అంత ఆయిల్ వేసిన వచ్చి నష్టమేం లేదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. చూసారు కదా, పిస్టన్ అయితే బాగానే మూవ్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ అయితే నేను మళ్ళీ వేస్తున్నాను, కొంచెం ఫ్రీగా మూవ్మెంట్ ఉండేందుకు. బోర్ ఎక్కించేసాం భయ్య. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీనికి హెడ్ వేయవలసి ఉంటుందండి. హెడ్ వేసే ముందు మనకి హెడ్ ప్యాకింగ్ వేయవలసి ఉంటుంది. హెడ్ ప్యాకింగ్ అయితే అనాబండ్ ఖచ్చితంగా వాడండి, ఏ ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే లీకేజ్ ఉంటుందండి. లీకేజ్ అనేది మీకు కాపాడడానికి అనాబండ్ చాలా రకంగా ఉపయోగపడుతుంది. సో అనాబండ్ వేసే ముందు అక్కడ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మొత్తం సర్ఫేస్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మీరు అనాబాండ్ అయితే వేయవలసి ఉంటుంది గైస్. అనాబాండ్ వేసేసిన తర్వాత హెడ్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. చూసాక దానికన్నా ముందు పిస్టన్ అనేది కరెక్ట్గా అప్ వచ్చిందో చూసుకోండి. దీనికైతే టైమింగ్ ఉండదు, కానీ మ్యాథ్కి పెట్టుకోవడం అనేది కరెక్ట్ అండి. సో నేనైతే పిస్టన్ అనేది మ్యాథ్గా పెట్టేసుకున్నాను, అలాగే క్లీన్ కూడా చేసేస్తున్నాను. అక్కడ అనాబాండ్ అది అంటుకున్న ఇబ్బంది ఉంటుంది కదా ఆయిల్ ఉన్నప్పుడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. అలాగే నా ఛానల్ మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. అలాగే నాకు సెకండ్ యూట్యూబ్ ఛానల్, థర్డ్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు కొంచెం. అలాగే బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి వాటికి కూడా. ఓకే, బోర్ వేసేసాం. నెక్స్ట్ ఏంటంటే హెడ్ ప్యాకింగ్ వేయాల్సి ఉంటుంది. హెడ్ ప్యాకింగ్ వేసిన తర్వాత హెడ్ వీకింగ్ చేసి స్టడ్లు మొత్తం అన్ని వాచెస్ అండ్ స్ప్రింగ్ వాచెస్ వేసి బిగించండి, మర్చిపోవద్దు. అండ్ మ్యూజిక్ పెడతాను, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనం TVS Xl యొక్క హెడ్ అండ్ బోర్ ఫిట్ చేయవలసి ఉంటుంది. దీని నెక్స్ట్ వీడియోలో నేను క్లచ్ ఫిట్టింగ్ చెప్తాను, కంప్లీట్ ఇంజిన్ క్లోజ్ చేస్తాను వీడియోతోనే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి గైస్, సపోర్ట్ చేయండి దయచేసి. అండ్ మరింకెన్ని ఇటువంటి వీడియోస్ మీ ముందు ఖచ్చితంగా ఉంటాను నేను. అండ్ స్టే ట్యూన్డ్ టు cre.ativeworkers. హ్యావ్ ఎ నైస్ డే గైస్.